ఇది చాలా గొప్పది. ఎందుకనగా ఇది ఎవరు తయారు చేసిన ధర్మం కాదు. సాక్షాత్ మీరు ఒక ఇంటికి కోడలుగా పోయినతో అక్కడ తన తండ్రి ఇంటి దగ్గర ఏదైనా కార్యక్రమం చేస్తే పిలవకుండా కూడా పోవాలని మనసులో కోరిక కలుగుతుంది. అయితే జటముల నుంచి ఉద్భవించిన ధర్మం మనది. పార్వతీదేవి దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు ఆహ్వానం లేకుండా తండ్రి దక్షుడు అనేవాడు పార్వతి తండ్రి. దక్ష మహారాజు యజ్ఞం చేస్తూ పార్వతీ పరమేశ్వరుని పిలవకపోవడంతో పార్వతీ మాతకు ఏమనిపిస్తుంది, తండ్రి యాగం చేస్తున్నప్పుడు చేసుకుంటది. అయితే ఆ కోపంతో పార్వతీదేవుని ఆహ్వానం చేయలేదు దక్షుడు. పెద్ద లోకమంతా యజ్ఞం చేసిండు, లోకాన్ని అంతా పిలిచిండు. खाली क्लास